హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అదనపు టెన్షన్ పట్టుకుంది. ఈపీఎఫ్ఓ అధికారులు అడిగిన వివరాలన్నీ సమర్పిస్తూనే ఉన్నా ఏదో ఓ కొత్త సమాచారాన్ని అడుగుతూ దానిని ధృవీకరించే పత్రాలు కావాలంటూ దరఖాస్తులను వెనక్కి పంపుతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన రేపుతుంది. ఇలా ఇబ్బంది పడుతున్న వారిలో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులే ఎక్కువగా ఉండటం గమనార్హం. రాష్ట్రం నుంచి అధిక పెన్షన్ కోసం 3.3 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. అందులో ఇప్పటి వరకు 10% కూడా పరిష్కారం కాని పరిస్థితి. మెజారిటీ దరఖాస్తుల పరిశీలన దశలోనే ఉండిపోయాయి. అడిగిన వివరాలు, సమాచారం అందజేసే వరకు దరఖాస్తుల పరిశీలన ముందుకు సాగదని అధికారులు చెబుతుండటంతో దరఖాస్తుదారులు తల్లపట్టుకుంటున్నారు. అయితే కేంద్రం ఆదేశించడంతో ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరించి 2 ఏళ్లు పూర్తయింది. త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేశారు. నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలను సమర్పించాలని కోరుతున్నారు. దాదాపుగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అధికారులు నోటీసులు జారీ చేయడం గమనార్హం. అధిక పెన్షన్కు అర్హత ఉన్నట్టు తేలిన వారికి ఎంత బకాయిలు ఉన్నాయో ఎప్పటిలోగా చెల్లించాలనే వివరాలు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, అధిక పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా 17.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 3.1 లక్షల మంది దరఖాస్తులకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని సంస్థ యాజమాన్యాలు సమర్పించలేదు. మరో 4.66 లక్షల దరఖాస్తులకు సంబంధించి అదనపు సమాచారం, స్పష్టత కోరుతూ అధికారులు తిప్పి పంపారు. చాలా వరకు దరఖాస్తుదారుల వివరాలను సమర్పించారు. ఈ క్రమంలో మరోమారు ఈపీఎఫ్ఓ నుంచి నోటీసులు వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులే ఇందులో అధికంగా ఉన్నారు. అధిక పెన్షన్కు సంబంధించి ఆప్షన్ మాత్రం చెల్లింపులకు సంబంధించిన పత్రాలు, వివిధ కేటగిరీల ధ్రువపత్రాలను ఇవ్వాలని ఈపీఎఫ్ఓ అధికారులను అడుగుతున్నారు. 2-3 దశాబ్దాల క్రితం నాటి పత్రాలను అడగటంపై దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులకే ఇలాంటి అభ్యంతరాలు పెట్టడం ఏమిటని మండిపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న నేపథ్యంలో శాఖపరంగా సమాచారాన్ని అడగవచ్చని, ఉన్నతాధికారులు ధృవీకరించి ఇచ్చే పత్రాలపైనే పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. కానీ ఉద్యోగులు సరైన ధ్రువపత్రాలు అందజేయాలని, వాటినే ప్రామాణికంగా తీసుకుంటామని ఈపీఎఫ్ఓ అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి అధిక పెన్షన్ ప్రయోజనం కలిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలనే డిమాండ్ వస్తుంది.